హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జోష్న వాళ్ళ గ్రాని దగ్గరికి వెరైటీగా ప్రవర్తిస్తున్నావు, నాకు అర్థం కావటం లేదు, నీ ప్రవర్తనలో మార్పు వచ్చింది గ్రాని అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ గ్రాని అయితే అదేమీ లేదే, నువ్వు వెళ్ళవే ఇక్కడి నుంచి, నేను తర్వాత వస్తాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ జోష్న అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న జోష్న వాళ్ళ గ్రాని అయితే వాళ్ళ కొడుకు దగ్గరకు వెళ్తూ ఉంటుంది. ఏంటి వీడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటూ తన దగ్గరికి వచ్చి దాస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే దాస్ అయితే అమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న వాళ్ళ గ్రాని అయితే ఏంట్రా నువ్వు ఇక్కడ ఉన్నావు, ఎవరికి ఏమైంది, నీ దగ్గర వాళ్ళకి ఎవరికైనా ఏమైనా అయ్యిందా, ఎందుకు ఈ హాస్పిటల్కి వచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దాసు ఒకసారి ఈ వీడియో చూడమ్మా అని చెప్పేసి తన చేతికి ఫోన్ను ఇస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న జోష్న వాళ్ళ గ్రాని అయితే ఆ వీడియోని చూసి ఏంట్రా అందరూ చూస్తున్న వీడియోనే కదా, ఇందులో ఏముంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దాస్ అయితే నువ్వు సరిగ్గా చూడలేనట్టున్నావమ్మా, ఆ వీడియోలో ఉన్నది నా కొడుకమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న వాళ్ళ గ్రాని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావురా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దాస్ మాత్రం ఆ వీడియోలో ఉన్నది ఎవరో కాదమ్మా, వాడు నా సొంత కొడుకమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న గ్రాని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ కొడుకు వైపుకు అలా చూస్తూ ఉండిపోతుంది. అందుకేనమ్మా ఇక్కడికి వచ్చానమ్మా, నా కొడుకుని ఒక్కసారి చూసి వెళ్దామని ఇక్కడికి వచ్చానమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు.